హాయ్ అండి. మై మినీ వ్లాగ్. ఇదొచ్చేసి దసరా రోజు నేనైతే ఉండ్రాల తద్ది అయితే ఉన్నానండి. ఉండ్రాల తద్ది అంటే తెలిసిందే కదా! నార్మల్‌గా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం, ఇంకా నైట్ వండుకున్నది ఏమైనా భోజనం చేసేసి ఇంకా అలా ఉపవాసం ఉంటారు కదండీ! సో, అందుకే నేను కూడా ఇంకా ఉండ్రాల తద్ది ఉందాము, దసరా రోజు ఉండొచ్చన్నారని చెప్పేసి నేనైతే ఇంక రెడీ అయిపోయాను. ఇంకా మామూలుగా ఉండ్రాల తద్దికైతే కుదరలేదండి నాకు ఆ డేట్‌కి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా దసరా రోజు ఉండొచ్చన్నారని ఈరోజైతే ఉపవాసం ఉన్నాను. సో, తెలిసిందే కదా! అట్ల తద్ది, ఉండ్రాల తద్ది విడివిడిగా ఉంటేనే అవుతుందండి. 2 ఉపవాసాల కింద. అదే కలిపి ఉంటే మాత్రం ఒక ఉపవాసం అవుతుంది కదా! సో, మా సైడ్ అయితే ఇంక ఇలానే ఉంటామనమాట. ఇంక దానికోసమైతే తెలిసిందే కదండీ! 5 రకాల కూరగాయలతో పులుసైతే పెట్టేసుకున్నాము. తర్వాత గోంగూర పచ్చడి, ఇంకా అరిటాకులో అయితే భోజనం చేసేసాము పెరుగు వేసుకుని. చూసారు కదా! ఉండ్రాలతోటి ఖచ్చితంగా 5 రకాల కూరగాయలతో వంట అయితే పులుసైతే పెట్టుకోవాలండి. ఇంక అట్లతద్దికైతే 11 రకాలు కదా! ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఇంక అలా చేసి భోజనం అయితే చేసేసాను. ఇంక చేసేసాక చూసారు కదా! శారీ ఇదైతే మా అమ్మగారి శారీ అనమాట. తీసుకున్నారు మీషోలోను. బాగుందండి. కాకపోతే మా అమ్మవారికి బోర్డర్ ఎక్కువ రావడం వల్ల నచ్చలేదు. సో, అందుకని చెప్పేసి నేనైతే కట్టేసుకున్నాను. ఇంకా అదే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి కొత్త ఇల్లు కట్టుకుంటున్నారన్నాను కదండీ! ఇంకా ఆ రోజు గుమ్మముహూర్తం కూడా పెట్టారనమాట. ఇంకా అందుకని అక్కడికి వెళ్ళేసి అందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకున్నామండి. ఇంక ఈ విజయదశమి అనేది చాలా మంచిదండి. ఈ రోజున ఏ పని స్టార్ట్ చేసినా కానీ చాలా విజయవంతంగా పూర్తవుతుందంట ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో. అకేషన్ ఏదైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హ్యాపీగా ఏం చేసుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి అది. అక్కడ పండుగ వాతావరణం ఖచ్చితంగా వస్తుందనమాట. మేము దసరాకి వెళ్ళడం అదే రోజు ఇంకా దసరా ఇంక ఈ గుమ్మూర్తం గట్రా అంతా చాలా హ్యాపీగా అనిపించింది. సో, చూసారు కదా! ఇంక అందరితో సహా ఇంక అందరం కొబ్బరికాయలు కొట్టేసుకున్న తర్వాత ఇంక అటునుంచి అయితే మా ఊరు అమ్మవారి గుడికైతే వెళ్ళిపోయామండి. మా ఊరు అమ్మవారి గ్రామదేవతలు అంటే ముగ్గురు ఉంటారనమాట. దుర్గమ్మ, పెద్దింట్లమ్మ, పెద్దపటమ్మ. చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే మాత్రం. చూసారు కదా! మా ఊరు గ్రామదేవత ఆవిడే దుర్గమ్మ గారు. ఇంక అక్కడికి వెళ్ళి ఆవిడకైతే కొబ్బరికాయ కొట్టేసుకుని ఇంకా ఆ దేవి యొక్క ఆశీస్సులు అయితే తీసుకుని అయితే ఇంక అక్కడి నుంచి వచ్చేసామండి. ఇంకా అక్కడున్న టెంపుల్స్ కూడా వెళ్ళి ఒకసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, ఇంకా అలానే సాయిబాబా టెంపుల్కి కూడా వెళ్ళి వాళ్ళని కూడా దర్శించుకుని అయితే వచ్చాము. సో, చూసారు కదా! ఇంకా అక్కడ దర్శనం అవ్వగానే ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో, ఫైనల్గా నేనైతే ఇలా శారీ డ్రాప్ అయితే చేసుకున్నాను. బాగుందా? ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే ఇంకా నేను మళ్ళీ హెడ్ బాత్ చేసేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుని దీపారాజన అయితే చేసుకున్నానండి. చూసారు కదా! మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఇంకా ఉండ్రాల తద్ది ఇంకా ఆ రోజు ఇంకా ఇలా దీపం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అట్ల తద్దికి మేము తాంబూలం పంచి పెట్టుకుంటాం అనమాట. మేమైతే ఇలా చేస్తాం. మరి మీ సైడ్ ఎలా చేస్తారు? ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.